బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధ్యం. రంగు పాదొత్తి అరే అటు చూడండి రా. రంగు పాదొత్తి ఏం వేసుకోడు? అవునరా రంగు పాదొత్తి ఎవరిని? అన్నా సార్, మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. డైరెక్షన్ చాలా బాగుంటుంది సార్. సార్ ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమా మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్! నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్ నీకెవరు కావాలి? నాకు సిమరాన్ వావ్, సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం. డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. అసలు కానీ ఏమి తిందా నిన్ను మాట్లాడుకున్నాం. ఇగో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుండి. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. నో డస్ట్ మేడం, మా హోటల్లో అసలు మట్టే ఉండదు, కుండీలో తప్పితే. బై ది బై, మై నేమ్ ఇస్ జేబీ ఆనంద్, మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. I'm Sanjana, secretary to the governor. ప్లీజ్ టు మీట్ యూ. Thank you. ఓకే మేడం. మేడం, నీట్నెస్ కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే 24 అవర్స్ నేను అందుబాటులో ఉంటాను. నాకు కంప్లైంట్ చేయండి. ఓకే Okay. Bye. బాయ్. థ్యాంక్ యూ. నైస్ గర్ల్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ పాదముద్రలు తమరివేనా? అంత అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతకీ తమరెవరో? నా పేరు కొమరయ్య, భువనగిరి. పెళ్లి కోసం వచ్చినాం. రూమ్ నంబర్ 501. ఇక్కడ ఉమ్మయ్యకూడదు, ఇది 5 స్టార్ హోటల్. అరే ఇవెందుకు పెట్టినా? ఉమ్మనికి తొట్లు, కప్పనికి చెట్లు. అరే పాగలుగా లేకున్నావు. ఉమ్మనీకి తొట్లు, కవర్ చేసేందుకు చెట్లు. నాకెంత నాలెడ్జీ పెంచావురా. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ కదా చెప్పాలి. మందు కొట్టేసావా? అదేంటి సార్, మర్చిపోయారా? నిన్న రాత్రి ఇక్కడే మంత తాగేసి వెళ్ళిపోయారు. వెళ్తూ నాకు 500 టిప్ కూడా ఇచ్చారు కదా. 500 నీకు ఇచ్చానా? నా జేబులోంచి నా పెళ్ళం కొట్టేసిందని దాన్ని కొట్టేసి పుట్టింటి పంపించేశాను. భలేవాడు నువ్వు. సార్ నెక్స్ట్ ఆర్డర్ ఏంటి సార్? ఆ మాస్టర్ ఏం తాగారో అది పట్టరా. మంచినీళ్ళు తాగాడు సార్. దాంట్లో విస్కీ కలిపి పెట్టరా. థింక్ చేయి, చెప్పించి. తెల్లారైంది కదా, షురూ చేసిండు. డిసిప్లిన్, నీట్నెస్ విషయంలో వీ స్టడీ ఫస్ట్. గవర్నర్ కూడా ఎక్కడ స్టే చేస్తున్నారు. ఎస్ సార్. నో సార్, నో. ఫస్ట్ డిసిప్లిన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్. అడవికి వచ్చి కడుక్కో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. జెంటిల్మెన్ ఆడేవాడు? నా పేరు కొమరయ్య, భువనగిరి. ఓకే ఓకే ఓకే. చూడండి, ఇది ఇక్కడ పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, స్నానాలు చేయడానికి కాదు. మరి ఎందుకు పెట్టిండ్రు? డెకరేషన్ డెకరేషన్. ఏం రేషను? లుక్ 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 కోసం. లుక్క? అదే వచ్చి. ఓ గాడ్ సార్, చూడటానికి అందంగా ఉండడం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశాం. అందంగానే ఉంది కదా, కాదని ఎవరన్నారు?
ప్లీజ్ 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 హియర్ మీ సార్, ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. దయచేసి కిందకి రండి ప్లీజ్ మస్తుగా చూసినావు. ప్లీజ్. జర చెయ్యి. చూడండి కుమారయ్య గారు. భువనగిరి భువనగిరి. ఎస్, భువనగిరి. ఇది ఇక్కడ పెట్టింది అందుకోసం కాదు, మళ్ళీ ఎందుకోసానికి? చెప్పాను కదా చూడటానికి. అరే పబ్లిక్ కి తాగడానికి నీళ్ళు లేక దాస్తుంటే చూడు నీకు పెట్టినావా? కావాలంటే బొమ్మలు పెట్టుకో, చెట్లు పెట్టుకో, మస్తుగా జాగా ఉంది కదా, నడిమిట్ల మర్రి చెట్టును పెట్టి ఊడలు పట్టుకుని ఊగులాడు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా, బట్ మాకు అంత మంచి ఆలోచన రాలేదు. బట్ యాక్చువల్గా విషయం ఏమిటంటే నీకు సమాజ్ కాలేదని నాకు సమాజ్ అయింది కానీ నేను చెప్పేది నువ్వు ఇగో ఇంటికి రాగానే మొదలు ఏమిస్తామా? కాఫీ. కానీ మీ ఇండలా మా ఇండలా కాదు, కాలు కడుకొని చెమ్మని నిలుస్తాం. ఇక్కడ అందరికి చెమ్మతో నిలియడం కష్టమవుతుందని చూసుకుంటే ఐడియా చేసిండు. అరే రింగులు అయితే చెప్పినావు కానీ కొంచెం కూడా దమాకు లేదేమో నీకు. చలో వాదోట. అమ్మాయ ముందిపోయింది, మళ్ళీ తాగొచ్చు. ఎక్కడో చూసానే, ఎక్కడ చూశానబ్బా, జ్ఞాపకం రావట్లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. మిమ్మల్ని ఎక్కడ చూశానో చెప్తారా సార్? ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. హలో, వెళ్ళు. అమ్ము మిక్సింగ్ లేకపోతే. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు. లేదంటాడేంటి? ఎక్కడో చూసానే, గుర్తు రావట్లేదు. మందు కొడితే అన్ని గుర్తొస్తాయి. మరి మిక్సింగ్, గుడ్ మిక్సింగ్. హలో 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 హలో, తుమ్రీ స్పీకింగ్ హియర్. సార్, ఆ నీళ్లు మంచివి కావు. అందుకే కదా విస్కీలో కలుపు తాగుతున్నాను. సార్, ఏం టెక్నాలజీ సార్? ఏంటి ఫౌంటైనా? కాదండి, సెల్ ఫోన్. ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడితే పక్కనే ఉండి మాట్లాడినట్టుగా వినపడుతుంది. మీరు కూడా ఒకటి కొనుక్కోండి. థింక్ చేయద్దు, చెప్పినట్టు చేయి. అంతా ప్రాంతీయేనో జీవితాన్న జిన్నింతేనో, విష్కీ లేని లేదో మరి రమ్ము కరువేనో, అంతా బ్రాందీయే. హలో, ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరేంటి మినీ బార్కి వచ్చారు? మినీ బార్ లో మెనీ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు, నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? బార్లు వేరైనా బేరర్ ఒకటే సార్. ఫిలాసఫియా? సైకాలజీ. ఓహో, నాకు లార్జ్ పెట్ స్కాచ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా అదే తీసుకురా. వాళ్ళకెందుకు సార్? నేనేది తాగితే వాళ్ళు అదే తాగాలి. ఐఎమ్ థ్రోయింగ్ ఏ పార్టీ. నాకు ఒక చికెన్ తంగిడి కబాబ్ తీసుకురా. ఓకే సార్. వాళ్ళకు కూడా. వాళ్ళకెందుకు సార్? చెప్పాను కదా నీకు, వాళ్ళకి నేను పార్టీ ఇస్తున్నానని. నేనేది తింటే వాళ్ళు కూడా అదే తినాలి. వెళ్ళు, తీసుకురా. వెళ్తాను సార్. బిల్. బిల్? యా, డూ యూ యాక్సెప్ట్ కార్డ్? ఆఫ్ కోర్స్. ఎస్, థ్యాంక్స్. సార్, మీరు పొరపాటు పడ్డారు. ఇది మీ విజిటింగ్ కార్డు. నేను పొరపాటు పడలేదు, అది నా విజిటింగ్ కార్డే. మీరు బ్యాంక్ కార్డు కదా ఇవ్వాలి. బ్యాంక్ కార్డా విజిటింగ్ కార్డా అని నేను నిన్ను అడగలేదు, నువ్వు నాకు చెప్పలేదు. కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాను, చేస్తానన్నావు, చెయ్యి. సైజ్ సరిపోతే నా వెడ్డింగ్ కార్డు పంపిస్తాను, తీసుకో. థింక్ చేయకు, తీసుకో. ఏయ్ యూ కమ్ హియర్. సార్, గోడ మీద మరక చూసావా? చూశాను సార్. చండాలంగా ఉంది కదా? చండాలంగా ఉంది సార్. ఇది 5 స్టార్ హోటల్ కదా? అవును సార్. డాబా హోటల్ కాదు కదా? కాదు సార్. వెళ్ళి ఒక బకెట్ అండ్ సర్ఫ్ నీళ్ళు పట్టుకుని శుభ్రంగా కడిగేసేసి ఏమా వెళ్ళు. అలాగే సార్. ఓ ఎస్, టాయిలెట్స్ గో దట్ సైడ్, స్ట్రైట్, నేరుగా వెళ్ళండి. ఓ అచ్చా, పట్టంలా బర్రెల దొడ్డు కానికి మందులు అమ్ముతారని చెప్పిన మా బామ్మది నీ తానున్నాయా? బర్రెల దొడ్డు కానికి. అరే పట్టంలో పాల పొట్లాలే కానీ బర్రెలు కూడా వానాయా? బర్రెలు ఏ కూతులే కాదు, బర్లకు. అచ్చా, నీ నోరు చెవులు లేవా? నీకు సమజేటట్టు నేను చెప్తా. అంబా
నల్లగుండి తెల్లగా పాలిస్తే చూడు తెల్లగా బర్రె గడ్డి బర్రె బర్రె పాలు ఇన్ని చెప్పిన సమాధి కాలే నీ నోట్ల మన్నుబడ అవేంటవి బిస్కోట్లా ఒక పాకటి అరే ఇయ్యో నాకమ్మవా అరే పుక్కటి కోద్దా పైసలు తీసుకో పైసలు తీసుకో అరే అమ్మమ్మంటే ఎడుతావు గిల్దండులు ఆడతావు అచ్చా గోటీలా అదో మించిపోతావు చూత్తేరి నేను బర్రె గురించి మాట్లాడతా నువ్వు కుక్క గురించి మాట్లాడతావు నీకు నోరు చెవులే కాదు దామాకు కూడా లే దేవుడు థు. ఈ 5 స్టార్ హోటల్లో కుక్క కన్నా అడుక్కుని తింటాం బెటర్. ఒకడేమో చికెన్ సూప్ అంటాడు, ఇంకోడు జాకీ చైన్ సూప్ అంటాడు, ఒకడు తందూరి చికెన్ అంటాడు, ఇంకోడు జేమ్స్ బాండ్ మటన్ కర్రీ అంటాడు. ఏమిటో ఈ రకరకాల మనిషి. అన్నెవడరా నీకు? అరే తమ్ముడు నువ్వా? ఏమైతావురా? మ్యారేజ్ సెటిల్ అయిందన్నా, కార్డు ఇవ్వడానికి వచ్చాను. అలాగా? అరే జగ్గు ఏంట్రా శాలరీ తీసుకున్న తర్వాత కనపడకపోయేసరికి శాలతీయ గల్లంత అయిపోయింది అనుకున్నావు. అదే ఎక్స్ట్రా అంటే ఒక్కడే కాదు, మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. నువ్వు విజయాలు కూడా కనపడకపోతే నీ ఫోటో పేపర్లో వేద్దాం అనుకున్నా. కార్డ్స్ ఏంట్రా? నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా. ఓహో అందుకనే నా కలర్ తో వేసావు. అరే జగన్, ఏజ్ బారైపోయి పెళ్లి కానోళ్ళకి నీ మ్యారేజ్ ఒక మెసేజ్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ, ఓటమి గెలుపుకు సోపానం. ఇంకో మెట్టెక్కుదు గాని ఇంకో బెట్టేసుకున్నాం. ఈ కంటిని పంటి కానిస్తా, ఈ కంటిని పంటి కానిస్తా. ఓకే సార్, 1 ఇండియన్ సల్యూట్ బెట్ రెడీ. థ్యాంక్స్. ఓటమి గెలుపుకు మెట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు మెట్లకే ఓకే లేదు, నేను వెళ్తాను. నేనెక్కిస్తా మెట్లు నిన్ను. ఇంకో బెట్టు. ముక్కుని చెవి కానిస్తా, ముక్కుని చెవి కానిస్తా. వీడి బాడీ మొత్తం ఈ స్పేర్ పార్ట్ల దుకాణం అదే కాదు కదా. సార్ ఎక్స్క్యూజ్ సార్, ఫర్ మై సేక్. Yes. ఓకే ఇప్పుడు బెట్ కట్టొచ్చు. ఓకే ఓకే సార్, 1 రెనాల్డ్స్ బెట్. ఓకే. అన్యాయం సార్. ఎవరి ముక్కికి ఎవరి చెవి అనేది నేను చెప్పలేదు. ఓకే, థింక్ చెయ్యి, ఫీల్ అవ్వు. ఎవరు మీరు? సారీ టు డిస్టర్బ్ యు సార్, మాకు డౌట్ వచ్చింది, కొంచెం క్లియర్ చేసి పెట్టండి సార్. నేను ఇది మారుతి అంటాను, అడు టాటా సుమో అంటున్నాడు. కాస్త చెప్పండి సార్. మీరు ఉండండి సార్. ఏంట్రా కళ్ళెదురు కారు కనపడుతుంటారు? ఇది టాటా సుమో. మారుతి టాటా సుమో. కాదు మారుతి. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. ఇది టాటా సుమో. ఇది మారుతి. టాటా సుమో. కాదు మారుతి. టాటా. సార్ అరటిపండు సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెళ్ళుంచు. థ్యాంక్స్ సార్ ఈ సార్. ఓకే, తెలుపు. సార్ కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్ ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం, మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు అన్నమయ్య కేరళ. కన్ఫర్మ్డ్. నీకు పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి ఎస్ సార్ రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా.
అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? వచ్చండి. మరి ఇంకే? నువ్వు అని చేసి Come on, come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on, get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీశారయ్యా. ఓకే, ఓకే, ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? running dance. Yes. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి డిస్కో డాన్స్ గురించి విన్నాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి ఈ రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. వినలేదు. అబ్బబ్బబ్బ, నేను విన్నాను. నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. అలా జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై. Come on, ఏది? మీరు చేయండి. 1, 2, 3, 4. జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక జంచిక జై, జంచిక 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 జై, జంచిక 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 జై. ఏయ్ ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ అక్కడ ఉన్నానేంట్రా? ఎస్, నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. ఏయ్ రంగు పడుద్ది. ఏయ్ తంగు తెగుద్ది. ఏయ్ ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? రేయ్ నోరు ముయ్యండి రా. రేయ్ డూపి ఏవిఎస్ కదరా? మనిషి జీవితం అనేది ఆ. నీటి గొడవ లాంటిది. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటాం. అవునరా వాడే మొత్తం రాదండి. ఏయ్ మనం ఊహించని సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా? అరే, ఏయ్, నువ్వు అరే, ఎవరా? అరే, మిస్టర్, ఎవరు మీరు? నువ్వు డూపు ఏవిఎస్. డూపు ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో మేమే డూపులో నువ్వు మాకే డూపేస్తావా? మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? అలా చేయమన్నావు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా? మిస్టర్, ఏయ్, సుమ్రానా? రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతారు మీరు? ఏంటి మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావా? కోటి రూపాయలు ఇస్తావా? అందుకురా, ఏం మనం మాట్లాడతారు? ఎవరు? ఆడుకుంటాం. ప్రవకరాదవా? Yo, give respect to their respect. ఏయ్, అయ్యో, మా ఏయ్, ఏం డబ్బులతో ఏయ్, ఏయ్, కూరగాయలు ఆయన handle చేస్తారండి. తెప్పించుకుంటావా? ఇదిగో, నేను చెప్పింది ఇదిగో, ఇంకా please. ఎవరు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను- ఓ, ఏయ్, నువ్వు ఏయ్, పడే ఏయ్, మరా. మిస్టర్, కొట్టాడావేంటి? Yo, it's too much. నాకు పోటీదా? You will face the music. ఏయ్, తప్పకుండా సారీ సార్ ప్లీజ్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. ఎవరా మీరు? వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి షూటింగ్ కెమెరా. మమ్మల్ని క్షమించండి సార్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో, ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో, సార్ ఆ. రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా, నువ్వేంద్రా ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఆ, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపే ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఏయ్, ఇంకా నిల్చున్నారంటే? అమ్మో. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా షేట్లు దాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. ఆ. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, ఆ. వాళ్ళు మనలా మనుషులే, నెత్తురెందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదంటావు, నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట, నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతేనంట, మా అమ్మ మీద ఒట్టు అంతే, మీ నాన్న మీద ఒట్టు అంతేనంట. అంతే. ఓరి బండోడా,
నీ బండ శరీరాన్ని ఈ కత్తెరతో పొడిపోతాను నీకేం కాదు నెత్తు రాదురా వాటర్ వచ్చేస్తుంది వాటర్ నీ కొవ్వు కరిగింది ఒక్క పోటు నెత్తు రాదు నీకేం కాదు పట్టుకున్నారే ఆగిన పట్టురా అయిపోయినా చేతులు ఎక్కడ పడతారే తప్పురా అబ్బో అరాయో అబ్బో కాపాడండి అబ్బో అబ్బో పక్కోడా ఏంట్రా తున్నపోతుంది కట్టా చెక్క అయ్య బాబోయ్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ అయ్య బాబోయ్ బాబోయ్ ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు ఇది కళా నిజమారా సార్ మీ ఊరి చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్ పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ గోవింద గోవింద మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో బాలయ్య బాబుని చూసి భయపడమాక నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే పక్కోడా నాదొక డౌట్ రా ఏంటది ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా ఆ. బండోడా ఆ. వింది సినిమాలు చూడబేటి వింది సినిమాలు నలుగుంటారు కదా ఆ. ఇది అలాగే ఏంటి మీ గోళ కొంచెం నోరు మూసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారు ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్ తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసొస్తా. అది కాదురా కొట్టవలసింది ఇది తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. రేయ్ రేయ్ నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్ మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు బందా లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉందిరా. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేసావు కదా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది. ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద కలర్ బ్రదర్స్ మీరు వెళ్ళి బస్ ఎక్కించి కలెక్టర్ అప్పచెప్పి రండి. మంచి ఆట నాశనం చేశాడు. పోయాడు వాడు. వీడెప్పుడు ఇంతే యాదవా. లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించేస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో నీకు ఇదేం పోయి కలవే. అలా చూడద్దే. అది రవ్వ కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? అదే గులకరాలు కావు, మంచి ముచ్చావు. సరే కానీ పక్కకు పోదా. ఈ పాడు నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలమంటుంటే సూర్యకాంత్ అని చెల్లెల్లా కల్పనారాయి అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక అత్తో. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యో అయ్యయ్యయ్యో అబ్బా కొండపల్లి రా. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.